to JLTV7 News. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం జంట నగరాల కురుమ సంఘం సంయుక్తంగా నిర్వహించే 46వ దసరా దీపావళి సమ్మేళనం వాయిదా పడింది. రేపు ఆదివారం నాడు భువనగిరి పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణగిరిలో క్షేత్రంలో రాష్ట్ర కురుమ సంఘం జంట నగరాల కురుమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమ్మేళనం నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తోంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల కోడ్ రావడంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ సమ్మేళనం వాయిదా వేసుకోవాలని రాష్ట్ర సంఘానికి సూచించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న, మాజీ ఎమ్మెల్సీ ఏకే మల్లేశం కురుమ ముస్లిం జంగ్ బ్రిడ్జి సమీపంలో ఉన్న కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి సమ్మేళనం వాయిదా వేయడం జరిగిందని, తిరిగి డిసెంబర్ 21న ఆదివారం నాడు స్వర్ణగిరి క్షేత్రంలో 46వ దసరా దీపావళి సమ్మేళనం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు జరపడం సబబు కాదని, ఎన్నికల కోడ్కు విరుద్ధమని వివరించారు. జంట నగరాల మన కురుమ కుల సోదరులకు అసౌకర్యం కలగకూడదని చింతిస్తున్నామని ఆయన అన్నారు. ఏది ఏమైనా డిసెంబర్ 21న మాత్రం ఆ దేవదేవుని ఆశీస్సులతో స్వర్ణగిరి క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దసరా దీపావళి సమ్మేళనం జరుగుతోందని ఏకే మల్లేశం కురుమ పలు విషయాలను వెల్లడించారు. జంట నగరాల కుల సోదరులే కాకుండా రాష్ట్ర కురుమలు అందరూ పాల్గొనే సమ్మేళనం విజయవంతం చేయాలని, ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం పొందాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కురుమ, రాష్ట్ర సంఘం నేతలు కొలుపుల నరసింహ కురుమ, లెక్కల కొండల్ రాజు కురుమ, కట్ట మల్లేశం కురుమ, కోటి అశోక్ కురుమ, చిట్టం శైలేందర్ కురుమ, డాక్టర్ ప్రేమ్ రాజ్ కురుమ, చిగుమల రాఘవేంద్ర కురుమ, చిట్టి శ్యామ్ కురుమ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా అధ్యక్షుడు ఏకే మల్లేశం కురుమ ప్రెస్ మీట్ లో మాట్లాడిన దృశ్యాలను చూద్దాం. రేపు జరగబోయే దసరా దీపావళి 46వ దసరా దీపావళి సమ్మేళనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ల దృష్ట్యా డిసెంబర్ 2025కు పోస్ట్పోన్ చేయడం ఈ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తున్నందున దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటే మీకు మంచిది, లేకపోతే కేసులు బుక్ అవుతాయి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక యావత్ జంట నగరాల కుర్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. 21 డిసెంబర్ ఆదివారం రోజున మనమందరం కలిసి పెద్ద ఎత్తున ఈ దసరా దీపావళి సమ్మేళనం జరుపుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ప్రాంగణం రేపు జరగబోయే ప్లేసులోనే 21 డిసెంబర్ నాడు జరుపుకుంటాం జరుగుతుంది. కనుక నా కుల బాంధవులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా మన్నించి ఎన్నికలు దృష్ట్యా మనం దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం కానీ రద్దు చేస్తలేము. ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం జరుపుకుంటూనే ఉన్నది. అందరికీ కూడా ఎంతమందికి మనం ఆర్డర్ ఇచ్చినామో అందరికీ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. మీరందరూ కూడా సహకరించి 21 డిసెంబర్ 2025 ఆదివారం రోజు స్వామివారి దర్శనం చేసుకొని మనము ఈ సమ్మేళనం జరుపుకుందామని చెప్పి మనం చేస్తాం.